చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి 3673 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే చేసిన 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదన్నారు మంత్రి నారాయణ. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ల్యాండ్ విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అయితే ఆ 3 ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే డెసిషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకోమని. ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు.